ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు దేవుడు మనుషులనైతే యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు ఈ లోకంలో వారు పుట్టిన తర్వాత నానా విధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అవును, నేటి దినాల్లో చూస్తే ఎక్కడ చూసినా అనేక విధాలైనటువంటి తంత్రాలు మనకు కనబడుతున్నాయి. లేనివి, కానివి, అసహ్యమైనవి, వ్యర్థమైనవి, తుచ్చమైనవి ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఎన్నో విషయాలు అలాంటివి మనం ఏది చేయాలి ఏది చేయకూడదు కూడా రాయబడి ఉంది. ఈరోజు కూడా రాఖీ పండగ కాబట్టి చాలామంది దాన్ని ఆచరించవచ్చా లేదా, లేకపోతే కట్టొచ్చా లేదా అని చాలామంది ప్రభు దగ్గరికి వచ్చినా, ప్రభు ప్రేమ ఎరిగినా, దేవుని వాక్యం వింటున్నా ఇంకా చాలామందిలో ఎలాంటి అనుమానం, సందేహాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే అన్య జనముల ఆచారములో అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడి చిహ్నములకు భయపడకుడి, ఇలా ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అన్యులు ఆచరించే ఆచారాలు. దేవుని వాక్యం ఒకవేళ చదివితే ఖచ్చితంగా ఎవరైనా చెప్పవలసిన మాట ఏంటంటే, రాఖీ పండగ కోసం దేవుడు ఎక్కడ ఎప్పుడు ఏ యొక్క గ్రంథంలో కూడా చెప్పలేదు అని ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో బంధాలు అనేవి ఏదో ఒక తాడు ద్వారా బంధించుకునేవి కాదు, చెప్పుకునేవి కాదు. ఏదో ఒక్క రోజు కట్టుకున్నంత మాత్రాన అన్నని చెల్లని అలాగా అంతలోనే మరి దాని ద్వారా వచ్చేది కాదు. బంధం అనేది, ప్రేమ అనేది అది ఎప్పుడూ నిత్యం ఉండాలి. ప్రతిరోజు కూడా ఒకరి విలువ ఒకరు తెలుసుకోవాలి. బంధాలు అనేవి దేవుడు కలిగించినవి, మనం తెచ్చుకునేవి కాదు. అన్నయ్య అంటే అన్నయ్య దేవుడిచ్చితే అన్నయ్య వచ్చారు, తమ్ముడు కూడా దేవుడిస్తేనే తమ్ముడు వచ్చాడు. అలాగే అక్క అయినా చెల్లైనా బంధాలు ఈ లోకం నుండి ఏ బంధమైనా దేవుని వల్లనే కలిగిందనే విషయం తెలుసుకొని ఒకరినొకరు గౌరవించుకొని సన్మానించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని వెళ్ళడమే గొప్ప విషయం. కానీ ఏదో ఒక తాడు కట్టి ఇంకా ఇదే మరి బంధం అని, ఇదే ప్రేమ నా ఒక్కరోజు ఏదో సంతోషంగా ఆనందంగా గడపడం అనేది సరైనది కాదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీరు ఒకవేళ క్రైస్తవులైతే వీటిలో ఎంత మాత్రం కూడా పాలు పంపులు పొందకూడదు. అవి లోకములో ఉండే తంత్రాలు, లోకములో ఉండే సాతాని యొక్క క్రియలు అవన్నీ కూడా. కాబట్టి వాటి జోలికి కూడా పోకూడదు, వాటిలో ఎంత మాత్రం పాలు పంపులు పొందకూడదు, వాటిని ఆచరించకూడదు. అక్కడ అలాగ ఆచరిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే వారి జీవితాల్లో అనేకమైనటువంటి విధాలుగా వారి జీవితాల్లో నెమ్మది లేకుండా ఎంతో కష్టాన్ని, శ్రమను వారు అనుభవించారో అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా రావచ్చు అని మరొకసారి ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ఇష్టమైన, యోగ్యమైన, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనందరం జీవిద్దాం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.